స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. అన్ని అర్హతలు ఉన్న రైతులకు బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరిగింది. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామన్న సీఎం 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్న సీఎం దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతుందని, అందువల్ల కొత్త విధానాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. వ్యవసాయం స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని సీఎం అన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు సాయపడాలని తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న రైతులకు బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని తెలిపారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తోందని, దీన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విపరీతమైన పురుగు మందుల వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని, దీనికి పరిష్కారం చూపగల ప్రకృతి సాగును ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీకి రాకుండా ప్యాలెన్స్లో కూర్చుని మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైకాపా నేతలు అనటం వింతగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా? చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్ష నేత కాదు, ఆ హోదాకు తగిన సంఖ్యాబలం వైకాపాకు లేదనేది జగమెరిగిన సత్యం. కానీ అది జగన్కు తెలియకపోవడమే బాధాకరమన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయమే తనకు కావాలని జగన్ అడుగుతున్నారన్న ఆయన ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. జగన్ ప్రతిపక్ష నేత కాదు, ఆ హోదాకు తగిన సంఖ్యాబలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదనేది జగమెరిగిన సత్యం. కానీ అది జగన్కు తెలియకపోవడమే బాధాకరమని పేర్కొన్నారు. చట్టాలు, రూల్స్ జగన్ తెలుసుకోవాలన్నారు. చట్టాలు, నిబంధనలు మార్చి జగన్కు సమయం ఇవ్వలేం కదా అని చురకలంటించారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చన్నారు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్కు లేఖ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారని తెలిపారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం జగన్ ఇవ్వాలని, వారి నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలన్నారు. సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కోరుతున్నారని తెలిపారు. అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదు అని స్పష్టం చేశారు. రాను ఈ 43 సంవత్సరాలు చూస్తే నలుగులో ఆ డేస్ తగ్గిపోతున్నాయి. సంవత్సరానికి 20 రోజులు 30 రోజులు కూడా జరగలేని పరిస్థితి వచ్చింది అసెంబ్లీలో. మన రాష్ట్రం ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా. అంటే మొన్న పాట్నాలో అందరూ కూర్చున్న తర్వాత తీర్మానం అక్కడ నేను సబ్జెక్ట్ లేవనెత్తాను. ఇది ఒక నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి మీటింగ్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మినిమం సంవత్సరానికి 75 డేస్ అసెంబ్లీ జరగాలి, చర్చలు జరగాలి, సమస్యల మీద మాట్లాడాలి. దాన్ని ప్రభుత్వం అమలు చేయాలండి. మినిమం 75 డేస్ లేకపోతే పద్ధతి కాదని చెప్పి నేను మాట్లాడాను. మనం మీరు చూస్తే లాస్ట్ 5 years గవర్నమెంట్, నేను కామెంట్ చేయట్లేదు, జరిగింది చెప్తున్నాను, రికార్డ్ ప్రకారం చెప్తున్నాను. నేను మొన్న ఎన్ని రోజులు జరిగాయండి అక్కడ? 67 రోజులండి. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో కేవలం 67 రోజులు జరిగాయండి. 5 yearsలో 1 yearలో కాదు. మరి అసెంబ్లీలో ఏం చర్చలు జరుగుతాయండి? ఎమ్మెల్యేలు చేయవలసిన పని ఉంది. వాళ్ళ సమస్యలు ఎక్కడ చెప్పుకుంటారు? ఏ వేదిక మీద చెప్పుకుంటారు? అంటే చంద్రబాబు గారికి కూడా నేను చెప్పాను మొన్న మా కలిసినప్పుడు అట్లీస్ట్ 75 డేస్ జరగాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డుకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డుకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ నుంచి గన్నవరం దగ్గరలోని చినావుటుపల్లి వరకు 47.8 కిలోమీటర్ల పొడవున్న విజయవాడ పశ్చిమ జాతీయ బైపాస్ రహదారికి ఆయన పేరు పెట్టాలని కోరుతూ లేఖ రాశారు. ఈ 6 వరుసల రహదారి ద్వారా విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర గట్టెక్కుతాయని షర్మిల పేర్కొన్నారు. ఈ బైపాస్ రహదారికి విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.
విజయవాడ గుణదల లూర్దుమాత ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. అమ్మా వందనం కరుణించమ్మా అంటూ భక్తులు లూర్దుమాతను వేడుకున్నారు. రెండవ రోజు సాయంత్రం విజయవాడ ఓసిడి కర్నూలు పీఠాధిపతులు మహాగణ డాక్టర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, డాక్టర్ గోరంట్ల జాన్వేస్, డాక్టర్ పసల థామస్, పలువురు ఎస్ఎంఎం విజయవాడ పీఠాధిపతులు కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి తర్వాత సమిష్టి దివ్య బలి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, పెద్ద ఎత్తున విదేశీయులు పాల్గొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద క్యాథలిక్ చర్చిల్లో రెండో చర్చిగా పేరుగాంచిన విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనా గీతాలతో మేరీమాతను పూజించారు. రెండో రోజు సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో గుణదల కొండ కళకళ్లాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కొండ మధ్యలో మరియమాత గుహ వద్ద, కొండ శిఖరాన యేసుక్రీస్తు శిలువ వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శతాబ్ది వేడుకల పూజా పీఠంపై విజయవాడ ఓసిడి కర్నూలు పీఠాధిపతులు మహాఘన డాక్టర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, డాక్టర్ గోరంట్ల జాన్వేషన్, డాక్టర్ పసల థామస్, పలువురు ఎస్ఎంఎం విజయవాడ పీఠాధిపతులు తదితరులు కలిసి సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో నమోదైన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ రెవెన్యూ అర్జీలతో పాటు రెవెన్యూ సదస్సులో మొత్తం 4,832 పిటిషన్లు రాగా ఇప్పటి వరకు 4,637 మేర పరిష్కారం పూర్తయిందని, మిగిలిన 4% అర్జీలపైన ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఆదేశించారు. నగరంలోని ఎంజీ రోడ్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి రెవెన్యూ పిటిషన్ల పరిష్కారంపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ అర్జీల పరిష్కార పురోగతిని పరిశీలించారు. పెండింగ్ అర్జీలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నందిగామ డివిజన్కు సంబంధించి మొత్తం 2,022 అర్జీలు రాగా 1,931 అర్జీల పరిష్కారం పూర్తయిందని తెలిపారు. అదేవిధంగా తిరువూరు డివిజన్కు సంబంధించి 1,304 అర్జీలు రాగా అన్ని అర్జీలు పరిష్కారం కాగా, విజయవాడ డివిజన్కు సంబంధించి 1,500 అర్జీలు రాగా 1,402 అర్జీలు పరిష్కారమైనట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ అర్జీ అందుకున్నప్పుడే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా లేదా వర్చువల్గా మాట్లాడి తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని, వివిధ శాఖల అధికారులు పటిష్ట సమన్వయం, సమర్థవంతమైన ఆడిటింగ్ చర్యల వల్లే అర్జీల పరిష్కారంలో జిల్లా ముందంజలో ఉందన్నారు. ఇకపైన అదే విధమైన పనితీరుతో పెండింగ్ అర్జీలను పరిష్కరించి 100% లక్ష్యాన్ని చేరుకుందామని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. నేషనల్ గేమ్స్ లో కాను స్లాలోం విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నాగిడి గాయత్రిని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు అవసరమైన శిక్షణకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తానన్నారు. జర్మనీలో శిక్షణ తీసుకోవాలనుకున్న గాయత్రి కోరికను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి అవసరమైన మేరకు స్పాన్సర్లను ఏర్పాటు చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. నేషనల్ గేమ్స్లో కానో స్లోలం విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నాగిడి గాయత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన గాయత్రిని మంత్రి కొల్లు రవీంద్ర అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా జిల్లా నాగాయలంక అనే చిన్న గ్రామం నుండి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ క్రీడల పట్ల ఉన్న మక్కువే ఈ స్థాయికి చేర్చిందన్నారు. అరకొర సదుపాయాలు ఉన్నప్పటికీ గోల్డ్ మెడల్ సాధించే స్థాయిలో శిక్షణ ఇచ్చి కానోయింగ్, కయాకింగ్ కృష్ణా జిల్లా అధ్యక్షులు దావులూరి సురేంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 2018లో మచిలీపట్నంలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ సమయంలో అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో క్రీడారంగం నిర్లక్ష్యానికి గురైందని, అయినప్పటికీ గాయత్రి లాంటి వారిని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఒక్కరే కాకుండా వారి కుటుంబం 4 పథకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇలాంటి విజయాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు అవసరమైన శిక్షణకు ప్రభుత్వం నుండి సహకారం అందిస్తామని తెలిపారు. జర్మనీలో శిక్షణ తీసుకోవాలనుకున్న గాయత్రి కోరికను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి అవసరమైన మేరకు స్పాన్సర్లను ఏర్పాటు చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. అమెరికాలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంపై తమ వంతు సాయం అందించడానికి చికాగో రాష్ట్ర ప్రతినిధులు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో చేనేత ఎక్స్పోలు నిర్వహించేందుకు అంగీకారం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవితను అమెరికాలోని చికాగో రాష్ట్ర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్లో చికాగోలో పుర్డ్యూ యూనివర్సిటీ జీఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జీఎస్ఏ గ్లోబల్ మిల్లెట్స్ ఎక్స్పోలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి సవితకు చికాగో ప్రభుత్వ ప్రతినిధి లా షాన్ కే ఫోర్డ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితతో చికాగో రాష్ట్ర ప్రతినిధులు చర్చించారు. అమెరికాలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంపై తమ వంతు సాయం అందిస్తామన్నారు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో చేనేత ఎక్స్పోలు నిర్వహిస్తామని చెప్పారు. పుర్డ్యూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల డిజైన్ల తయారీపై ఆంధ్రప్రదేశ్ చేనేతలకు శిక్షణ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ అమెరికాలో చేనేత ఎక్స్పోల నిర్వహణపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. నేతలకు నూతన డిజైనింగ్ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ ప్రభాకర్, డాక్టర్ రాజీవ్, డాక్టర్ మహమ్మద్ తాజ్ ముల్ హుసేన్, విశ్వభారతి, కె కృష్ణమూర్తి, తిరునగరి జోష్న తదితరులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయం పెంచాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతి, పోలవరానికి నిధులు కేటాయించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. అప్పు చేయటం తప్పు కాదని, కానీ దానిని ఎలా వినియోగించాలనే దానిపై స్పష్టత ఉండాలని నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. 2019-2024 మధ్య 100 రూపాయలు అప్పు తీసుకుంటే 24 మాత్రమే మౌలిక సదుపాయాలకు ఖర్చు చేశారని నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. పీఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని కోరారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై దేశం మొత్తం చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రతి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే అంశంపై సైతం చర్చ జరగాల్సి ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సైతం అలానే తీర్పు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 8 months, sir. Last time when we had a budget, a lot of people were talking about coalition won't work, NDA won't work, but now we are seeing India alliance crumbling and they are fighting elections amongst themselves. And it's a good change to see, sir, in 8 months. And also, it's refreshing to see in this session there is no external influence. At least there is no Soros, there is no Hindenburg, there is no Pegasus. At least the narrative is being set here, sir. And I want to start off by congratulating our finance minister, sir. It's her 8th budget in a row. It's no mean feat, sir. And India is still one of the fastest growing major economy, sir. We should remember that. And we have achieved 4.7 fiscal deficit, sir, and we are aiming for 4.4 fiscal deficit in the next 1 year or so, sir. And our debt to GDP ratio is also 57% of the GDP, sir. When compared to any major economy, USA has 123%, sir, and France has 109%, and Germany has 62%. We are doing very well in this field. ఏపీలో మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలను 15% మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 99 రూపాయలకు అమ్మే బ్రాండ్ బీరు మినహా అన్ని కేటగిరీల్లో 10 రూపాయలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలను 15% మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 99 రూపాయలకు అమ్మే బ్రాండ్ బీరు మినహా అన్ని కేటగిరీల్లో 10 రూపాయలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ విదేశీ మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏఆర్టీ విధించనుంది. రిటైల్ విక్రయాలపై మార్జిన్ను ఇటీవల 14.5% నుంచి 20% పెంచిన విషయం తెలిసిందే. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో పేర్కొంది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై స్పష్టత ఇచ్చారు. అసలు ధర పెంపు కేవలం 10 రూపాయలు మాత్రమే అని ఆయన తెలిపారు. అలాగే బ్రాండ్ లేదా పరిమాణం, క్వార్టర్ ఆఫ్ ఫుల్ బాటిల్ అనే దానితో సంబంధం లేకుండా అన్ని బాటిళ్లపై 10 రూపాయలు మాత్రమే పెరిగిందని స్పష్టం చేశారు. కొంతమంది 15 రూపాయలు లేదా 20 రూపాయలు పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకుని అపోహలకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. బీరు 99 రూపాయలు, మద్యం సీసాలపై ఎటువంటి పెంపు లేదని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.